24న పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందిన దగ్గర నుంచి కూడా ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అంటూ కూడా ఆయన ఎన్నో ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మాకు తీసుకొచ్చి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరారు. ఇక దీనిపై ఎటువంటి ఆధారాలు ఇవ్వకపోగా ఎన్నోసారి ఆరోపణలు చేసినందుకు గాను ప్రెసిడెంట్ ఎంపీ హర్ష కుమార్ ని మాజీ ఎంపీ హర్ష కుమార్ ని రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. ఇక ప్రవీణ్ పగడాల మృతి చెందిన చోట నుంచి కూడా శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు హర్ష కుమార్. క్రైస్తవులు భారీగా తరలిరావారంటూ కూడా పిలుపునిచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయని హర్ష కుమార్ ని పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రవీణ్ పగడాల మృతి చెందిన ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రైట్ సాగర్, అయితే ఇప్పటి వరకు కూడా పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన దగ్గర నుంచి కూడా ఇది యాక్సిడెంటే అంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా వాళ్ళు అదే చెప్పారు. అయితే ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అంటూ కూడా ఆయన చాలా సార్లు ఆరోపణలు చేశారు. అయితే ప్రజెంట్ హర్ష కుమార్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఆరోపణలు ఎక్కువ అవుతున్నందుకనే అరెస్ట్ చేశారా? అప్డేట్స్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎంపీ హర్ష కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పాస్టర్ ప్రవీణ్ పగడాలు ఎక్కడైతే చనిపోయారో అక్కడ నుండి ఆయన శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు క్రైస్తవ సోదరులు అట్లాగే పాస్టర్ ప్రవీణ్ పగడాలకి సంబంధించిన మద్దతుదారులు ఎవరైనా ఉంటే అక్కడికి వస్తే శాంతి ర్యాలీ చేయొచ్చని కూడా ఆయన పిలుపునివ్వడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హర్ష కుమార్ అయితే అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లయితే మనకి సమాచారం అవుతుంది. హర్ష కుమార్ గత కొంతకాలంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుకి సంబంధించి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పోలీసులు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా హర్ష కుమార్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య అంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. పలు మీడియా ప్రసారాల ద్వారా కానీ ఇటు సోషల్ మీడియా కానీ ఆయన ఫేస్బుక్ లో కానీ ఆయన మాస్టర్ ప్రవీణ్ పగడాలకి సంబంధించి హత్య అంటూ కూడా ఆయన మొదటి నుండి ఆపిస్తూ వస్తున్నారు. దీంతో పోలీసులు కొంత ఆయనకి నోటీసులు కూడా ఇచ్చారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసులో హర్ష కుమార్ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే వాటిని సబ్మిట్ చేయాలి, లేకపోతే ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ కూడా పోలీసులు మాజీ ఎంపీ హర్ష కుమార్ కి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. సాగర్, ఒక్క సెకండ్ మీరు హోల్డ్ లో ఉండండి. ఒక స్పాట్ విజువల్ కూడా మనకు వచ్చింది, అదొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మంది పోలీసులు ఎంత దారుణమైన పరిస్థితి! అయ్యా బాబోయ్, 200-300 మంది పోలీసులు అసలు ఎవరిని క్రిస్టియన్ అన్నోడిని క్యాండిల్ కూడా వెలిగనివ్వకుండా చేసేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి! అయ్యా బాబోయ్, 200-300 మంది పోలీసులు అసలు ఎవరిని క్రిస్టియన్ అన్నోడిని క్యాండిల్ కూడా వెలిగనివ్వకుండా చేసేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి! అయ్యా బాబోయ్, 200-300 మంది పోలీసులు అసలు ఎవరిని క్రిస్టియన్ అన్నోడిని క్యాండిల్ కూడా వెలిగనివ్వకుండా చేసేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. సాగర్, అయితే పోలీసులు దీని గురించి తేల్చి చెప్పారు కూడా, ఆల్రెడీ చెప్పేశారు ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అంటూ కూడా వాళ్ళు అన్ని ప్రూఫ్స్ కూడా బయట పెట్టారు. కానీ హర్ష కుమార్ పదే ఆరోపణలు కూడా చేస్తూ వచ్చారు. ఇది హత్య అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక ఈ కారణంగానే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారా? వినైన మాజీ ఎంపీ హర్ష కుమార్ మొదటి నుండి పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య అంటూ కూడా ఆయన ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అది యాక్సిడెంట్ కాదు, హత్య అంటూ కూడా మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. ఏలూరు రేంజ్ ఐజీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరి టైం లైన్ తో సహా అక్కడ మాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ లో బయలుదేరిన దగ్గర నుండి యాక్సిడెంట్ స్పాట్ వరకు ఉన్న సీసీ కెమెరాలు అన్నిటినీ కూడా టైం లైన్ లో చూపిస్తూ వచ్చి చెప్పిన తర్వాత కూడా మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇది హత్య అని మాట్లాడటంతో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన హత్య చేశారు అనే కోణంలోనే కొంతమంది క్రైస్తవ సోదరులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ వస్తున్నారు. వారంతా కూడా హర్ష కుమార్ కొంత మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఎక్కడైతే కొంతమూరు దగ్గర ఆయన చనిపోయాడో, పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయాడో ఆ స్పాట్ 4:30 నుండి 6:30 గంటల వరకు సుమారుగా 2 గంటల పాటు అక్కడ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. న్యాయం కావాలి అంటూ అవసరమైతే సుప్రీంకోర్టుకి కూడా వెళ్తాము అంటూ కూడా ఆయన చెప్పే విధంగా అక్కడికి అందరూ ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాలకి సంబంధించి మద్దతుదారులు క్రైస్తవ సోదరులు ఎవరున్నో వారందరూ కూడా
స్పాట్ కి రమ్మంటూ కూడా హర్ష్ కుమార్ పిలుపునివ్వడం జరిగింది. అయితే దీనికి అనుమతులు లేవు అంటూ కూడా చాలా సెన్సిటివ్ కేసు. ఏలూరు రేంజ్ ఐజీ సాక్షాత్ అశోక్ కుమార్ ఇది యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా సమాజంలో కొంత పరిస్థితులు చేదాటిపోయే విధంగా, లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, లేకపోతే లేనిపోని అనుమానాలు కలిగే విధంగా హర్ష్ కుమార్ మాట్లాడటంపై పోలీసులు అయితే సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. గత కొద్దిసేపటి వరకు కూడా హర్ష్ కుమార్ ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఈ ఏదైతే శాంతి నివాళులు అర్పించే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లతో ఆయన అనుచరులతో మద్దతుదారులతో మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన ప్రదేశం వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. అక్కడ డిఎస్పీ స్థాయి అధికారులు ఉండి ఎస్ఐలు సిఐలు అంతా కూడా అక్కడ వచ్చి ఎవరన్నా అక్కడికి వచ్చినా కూడా వారిని అనుమతి లేదంటూ వెనక్కి పంపించేసే ప్రయత్నం చేశారు. మరోపక్క ఇప్పటికే దీనికి మీద పిలుపునిచ్చినటువంటి మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. ఆయన గుర్తెలేని ప్రాంతానికి పోలీసులు తరలించినట్లుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తర్వాత ఆయన హత్య అని మాట్లాడిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా పోలీసులు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆయన దగ్గర హర్ష్ కుమార్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను పోలీసులకు సమర్పించాలి, లేకపోతే హర్ష్ కుమార్ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు చెప్పాలంటూ కూడా నోటీస్ ఇచ్చారు. అయితే దానికి హర్ష్ కుమార్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఫేస్బుక్ లో తన సోషల్ మీడియా ఫేస్బుక్ లో ఆయన అందులోనే మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించి ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాలో ఉన్నారో ఆయన్ని సుమారు 3 గంటల పాటు టార్చర్ చేసి చంపేశారా, లేకపోతే అసలు ఎందుకని పోస్ట్ మార్టం రిపోర్ట్ లేట్ అయింది, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎందుకని ఇప్పటి వరకు ఇవ్వలేదు అంటూ కూడా ఈ విధంగా క్వశ్చన్ చేస్తూ ఆయన మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. సో అలా మాట్లాడుతూనే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ ఎందుకు ఇవ్వలేదు ఇంకా అనే దాని మీద ఆయన నివాళి కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. సో ఈ నివాళికి క్రైస్తవ సంఘాలు కొంత మద్దతు పలకడం కూడా జరిగింది. సో పరిస్థితులు చేదాటిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ అంతమంది జనం గుమిగూడిన తర్వాత అది ఎటు దారితీస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా హర్ష్ కుమార్ అదుపులోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క హర్ష్ కుమార్ ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. పోస్ట్ మార్టం సర్టిఫికెట్ ఇస్తే మరలా రీపోస్ట్ మార్టం కి డిమాండ్ చేస్తామేమో అన్న కారణంతోనే ఇప్పటి వరకు పోస్ట్ మార్టం సర్టిఫికెట్లు కానీ ఎఫ్ఎస్ఎల్ సర్టిఫికెట్లు కానీ ఇవ్వలేదు అంటూ కూడా ఆయన ఆరోపిస్తూ వచ్చారు. సో హర్ష్ కుమార్ కి సంబంధించి కొంత ఆయన ఎందుకింత వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. మరోపక్క కొంత ఆల్రెడీ ఏలూరు రేంజ్ ఐజీ చెప్పిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మొత్తం పూర్తి సాక్ష్యాధారాలతో సహా అందరి అనుమానాలను నివృత్తి చేసేలాగా మీడియా ముందు సుమారుగా 500 సీసీ కెమెరాలు అటు హైదరాబాద్ నుండి ఇటు రాజమండ్రి శివారు కొంతమూరు వరకు కూడా ఎక్కడైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందాడో అక్కడ వరకు కూడా ప్రతి టోల్ గేటు, దాంతో పాటుగా ఎక్కడెక్కడ ఆయన ఆగాడు, ఎన్నిసార్లు ప్రమాదానికి గురయ్యాడు అనే విషయాలను పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చెప్పి వారు కుటుంబ సభ్యులు కూడా చెప్పిన తర్వాత మరలా హర్ష్ కుమార్ కొంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, లేకపోతే కొంత విభేదాలు సమాజంలో రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడడంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందనే పోలీసులు ముందు జాగ్రత్తలో చర్యల్లో భాగంగా హర్ష్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నట్లయితే సమాచారం అందుతుంది. అయితే హర్ష్ కుమార్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద పోలీసులు కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు. కానీ అక్కడ ఎక్కువ మంది పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన ప్రదేశం వద్ద అది నేషనల్ హైవే కూడా కావడంతో ఎక్కువ మంది అక్కడ గుమిగూడినట్లయితే అక్కడ కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మరోపక్క ఆల్రెడీ కేసు క్లోజ్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని వివరణ ఇచ్చిన తర్వాత కూడా మరలా దాని మీద కొంత ఎలిగేషన్స్ చేయడం, విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది చెప్పే పరిస్థితులు ఉన్నాయి. సో హర్ష్ కుమార్ పొలిటికల్ యాంగిల్ లోనే ఈ విధంగా మాట్లాడుతున్నారు. పొలిటికల్ గా గెయిన్ అవడానికి ఆయన ఈ కేసుని ఆయన టేకప్ చేశారు. ఈ కేసు మీద ఆయన మాట్లాడారు.